బ్రదర్ చెప్పండి, ఇప్పుడు ఒక పక్క మీరేమో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, కానీ ఇట్లా ప్రశ్నించిన వాళ్ళని చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి మానవతరాయ్ చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మానవతరాయ్ అన్న కూడా నిరుద్యోగుల గురించి కొట్లాడిన మనిషే. ఆయన అంటే మాకు గౌరవం ఉంది, కానీ మేము కూడా సరే ఆయన పార్టీ లైన్లో ఉన్నాడు కాబట్టి పార్టీలో ఏదో అపీస్మెంట్ కోసమో లేదంటే ఏదో అవకాశాల కోసమో మాట్లాడచ్చు, కానీ ఇట్లాంటి మాట్లాడదు. కానీ ఆయన కూడా అట్లా మాట్లాడడం మాకు నిజంగా బాధ కలిగించింది. ఎందుకంటే మేము కూడా ఆయన తెలుసు మేము ఏ పర్సన్స్, ఎలాంటి పర్సన్స్, మేము ఎట్లా కష్టపడుతున్నాం, మా వెనకాల ఎవరైనా ఉన్నారా లేరా, మేము జెన్యూనా కాదని ఆయన తెలుసు. కాకపోతే ఆయన అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడడం మాకు బాధ అనిపించింది. ఇది ఇప్పుడు ఇదే అంశాన్ని మీరు అనేక సార్లు ఇప్పుడు ప్రెస్ మీట్ల ద్వారా కావచ్చు, ఇటు ధర్నాలు నిరసనల ద్వారా కావచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. మరి ఎట్లాంటి స్పందన ఇప్పటి వరకు అయితే లేదు. దీనికి ఏం చెప్తారంటే ఈ ధర్నా తర్వాత ఏమన్నా మారే అవకాశం ఉందంటారా? మేము ఈ ఇష్యూని మర్చిపోము. మేము ఈ ఇష్యూని మేము నోటిఫికేషన్ గురించి పక్కన పెట్టేస్తాం, కానీ గ్రూప్ 1 ఇష్యూని మాత్రం అంత తేలిగా ఏం విడిచిపెట్టాం. చాలా పోరాటం చేస్తాం, చాలా పకడ్బందీగా డెమోక్రటిక్గా మేము శాంతియుతంగా మేము ఈ నోటిఫికేషన్ రద్దు అయ్యే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. పక్క ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి వచ్చిండు రేవంత్ రెడ్డి. దాని తర్వాత ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కూడా తన దగ్గరనే పెట్టుకున్నాడు. విద్యాశాఖ మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విద్యా వ్యవస్థ మీద అని చెప్పి చెప్తా ఉన్నాడు. మళ్ళీ మీరు ఇంకా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అనేక రకాలుగా బయటకు వచ్చి రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి, దీన్ని ఎట్లా చూడొచ్చు? విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నప్పుడు మరి యూనివర్సిటీలో నువ్వు తీసుకురావాల్సిన సర్క్యులర్ ఏంటిది? ఇప్పుడు నువ్వు ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా అన్నప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉన్నది. సో మీరు ఏదో రేవంత్ రెడ్డి గారు ఏదో పని చేయాలనుకున్నప్పుడు పబ్లిక్ పల్స్ తెలుసుకొని పబ్లిక్ ఏదైతే అవసరమైతే ఉంటుందో వాళ్ళకు అవసరమైన చేసుకున్నప్పుడు చరిత్రలో నిలిచిపోతారు. కానీ ఇలా మేము తొక్కేస్తాం, మేము ఎక్కేస్తాం, మేము ఏదైనా చేయగలుగుతాం అని అనుకొని వచ్చినప్పుడు ప్రభుత్వ ప్రజల నుంచి కూడా అదే తిరుగుబాటు మొదలవుతుంది, అదే విధంగా రెస్పాన్స్ వస్తుంది, అదే విధంగా రియాక్షన్ ఉంటుంది. సో ఆ రకంగా ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసుకొని ఒక 4 అడుగులు వెనకలు వేసి ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా ప్రజల నాడీలు తెలుసుకొని, ప్రజల అవసరాలు తెలుసుకొని, ఆ రకంగా నిరుద్యోగుల అవసరాలు తెలుసుకొని, ఎందుకంటే మేము చాలా సఫర్ అయినాం. ఇది కరెక్ట్ కాదు. మీకు టీజీపీఎస్సీ కోర్టులు కూడా చెప్పినటువంటి వాదనలు కూడా ఎంత గలీజ్గా ఉన్నాయంటే, ఇప్పుడు 18-19 సెంటర్లలో అమ్మాయిలకు సేఫ్టీ ఉండడం కోసం మేము కేవలం అమ్మాయిలకి సపోర్ట్గా ఒక సెంటర్లు తీసుకొచ్చినామని చెప్పేసి అన్నారు. అవునా? మరి ఆ 2 సెంటర్లు కాకుండా మిగతా అన్ని సెంటర్లలో అమ్మాయిలు అబ్బాయిలు కలిపి ఎగ్జామ్ రాసినారుగా. మరి అక్కడ మీరు ఏ రకమైనటువంటి సేఫ్టీ కలిగిస్తున్నారు? మరి ఇక్కడ ఒక ప్రికాషన్ తీసుకున్నప్పుడు అన్ని సెంటర్లు కూడా తీసుకోవాలి కదా. మరి అక్కడ ఏమైనా మిస్యూజ్, అక్కడ ఏమైనా అమ్మాయిలకు ఏమైనా రికార్డింగ్ తీసుకుంటే మరి దానికి బాధ్యత ఎవరు? టీజీపీఎస్సీ వహించాలా, వహించకూడదా? ఎలాంటి సెన్సిబిలిటీస్ మాట్లాడుతున్నారంటే, ఎలాంటి సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారంటే గవర్నమెంట్ టీజీపీఎస్సీకి మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. 74 మార్కులు వచ్చినోడికి 2 మార్కులు 3 మార్కులు వస్తుందా అండి? 0 మార్కులు ఎట్లా వస్తుందండి? 0 మార్కులు వస్తుందా టీజీపీఎస్సీ? దాని మార్కులు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దీనందరికి కారణం ఏందనుకోవచ్చు బ్రదర్. ఇప్పుడు కొంతమంది మొత్తం ఓవరాల్ గా అన్ని సెంటర్ల నుంచి పాస్ అయిన వాళ్ళు ఒక ఎత్తుంటే, ఎంతమంది పాస్ అయ్యారో అంతమంది కంటే ఎక్కువ శాతం ఓన్లీ 2 సెంటర్ల నుంచి పాస్ అయినట్టుగా చూపెడతా ఉన్నారు రిపోర్ట్స్. ఏం చెప్తారు మీరు? డే 1 నుంచి గవర్నమెంట్ 563 పోస్టులు అంటే 563 పోస్టులు తీసుకొచ్చినట్టు నోటిఫికేషన్ మీరు చూసుకుంటే, చెప్పాలంటే ఇది రిజర్వేషన్ ఎస్సీ బీసీలకు అన్యాయం చేసింది, తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం చేసింది, తెలంగాణ వాళ్ళకి అన్యాయం చేసింది, నిజంగా కష్టపడిన వాళ్ళకి అన్యాయం చేసింది. నువ్వు ఏ స్థాయిలో కండక్ట్ చేసినావు ప్రాపర్గా చెప్పండి. ఒక హోలిస్టిక్గా చూసుకుంటే ఎన్ని రకాలుగా అన్యాయం చేయాలో అన్ని రకాలుగా అన్యాయం చేసింది. కాబట్టి అది కరెక్ట్ పద్ధతి కాదు. అండ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కన్వీనియంట్గా మాట్లాడుతున్నారు. మీరు ఇవన్నీ మాట్లాడడం కంటే మీరు ఆ కోర్టులో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ని మీరు క్లియర్గా ఫాలో కాండి, మీకు అర్థమైపోతుంది. మేము శాంతియుతంగా ప్రభుత్వం మీద కొట్లాడుతూనే ఉంటాం, దీన్ని విడిచిపెట్టాం. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ ఇంకోసారి రాదు. మేము దాన్ని అంత ఈజీగా మేము విడిచిపెట్టాం. మేము ఫైట్ చేస్తూనే ఉంటాం, పోరాటం చేస్తూనే ఉంటాం. బ్రదర్, ఇప్పుడు మనం ఇదే అంశం మీద చాలా సార్లు తీసుకున్నాం. 1 నెల నుంచి జరుగుతూనే ఉన్నది పోరాటం. ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోగా మానవతరాయ్ దీని మీద ప్రశ్నించేటటువంటి వాళ్ళని చెప్పు తీసుకోకూడదు అని చెప్పి ఒక సంచలన వ్యాఖ్యలు కూడా చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? మానవతరాయ్కి విషయం పట్ల అవగాహన లేదు. ఆయనకు ఎందుకు మాట్లాడుతుండో ఏంది అవన్నీ అర్థం కావట్లేదు. మేము అడిగినటువంటి ప్రశ్నలు సత్యాలా కాదా, దానికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? టీజీపీఎస్సీ. మరి ఈయన ఎందుకు వచ్చి చెప్తున్నాడు? ఇప్పుడు మేము టీజీపీఎస్సీ కాడ
పోస్టులు పెంచండి ప్రభుత్వము, మీరు డైరెక్షన్స్ ఇస్తే ప్రభుత్వము మీరు మీ యొక్క ఆర్థిక శాఖ అనుమతులు పొందితే మాకు పోస్టులకు అనుమతి వస్తుంది. టీజీపీఎస్ ఇస్తుందనే ఉద్దేశంతో మిమ్మల్ని అడిగినప్పుడు మేము కాదు పెంచేది టీజీపీఎస్ అన్నాం. డేట్లు పెంచడానికి డేట్లను కొంచెం మార్చడానికి అడిగినప్పుడు ప్రభుత్వాన్ని అడిగినప్పుడు మాకు కాదు సంబంధం టీజీపీఎస్ అన్నాం. నీకు మేము టీజీపీఎస్ని అడిగితే పెంచట్లేదు, నిన్ను రిక్వెస్ట్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటే మాకు సంబంధం లేదన్నవి. అసలు నేను నేరుగా టీజీపీఎస్ని అడిగితే నువ్వెందుకు వచ్చి మాట్లాడుతున్నావు అనేటటువంటిది విషయం. ఏంటంటే టీజీపీఎస్సీ ఇక మాకు జీవితంలో మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మాకు తెలంగాణలో యూపీఎస్సీ మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఇది బైకాట్ టీజీపీఎస్సీ, బైకాట్ టీజీపీఎస్సీ, బైకాట్ టీజీపీఎస్సీ, బైకాట్ టీజీపీఎస్సీ, బైకాట్ టీజీపీఎస్సీ, బైకాట్ 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 టీజీపీఎస్సీ, బైకాట్ టీజీపీఎస్సీ. ఇది చూసిరా, టీజీపీఎస్సీ అనగానే మా వాళ్ళందరికీ ఎంత ఉద్రిక్తత వచ్చిందో, దాని యొక్క నమ్మకం అనేటటువంటిది మాలో ఉంచుకోలేదు. కాబట్టి టీజీపీఎస్సీ వద్దు. టీజీపీఎస్సీని అడిగితే మానవతరా ఎందుకు సమాధానం చెప్తుండు? అది కాంగ్రెస్ సంస్థ ఎందుకు చెప్తున్నాడు? మేము కాంగ్రెస్ వాళ్ళని అడిగినావా? ఇవాళ నువ్వు ఎగ్జామ్ పెట్టినావా? ఉర్దూ మీడియంలో 10 మంది 9 మంది నువ్వు చెప్పినా, నువ్వు చెప్పలేక టీజీపీఎస్సీ. మరి టీజీపీఎస్సీ మేము క్వశ్చన్లు అడిగితే అడ్వకేట్ల ద్వారా మేము కోర్టుకు విన్నమించుకుంటే నువ్వెందుకు ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావాలని అడుగుతున్నావు? ఎవరిని భయపెట్టిస్తావు? ఎవరి మీద అరాచకాలు చేస్తావు? వానికి రేపు నోటీసులు ఇప్పిస్తావా? ఏ డిపార్ట్మెంట్లో ఉండని వాడిని టర్మినేట్ చేపిస్తావా? వాళ్ళు గ్రూప్ 2 రాసి వచ్చినటువంటి ఆఫీసర్స్, ఇలా సేవ చేయాలని ఉన్నటువంటి వాళ్ళు, ఎవరికి అండగా ఉంటే ఎవడొస్తే వాని మీద అంటావు. మేము నిరుద్యోగంలో వచ్చినప్పుడేమో వీళ్ళు లేటుగా వచ్చిర్రు అంటావు. మరి ఉద్యోగస్తులు ఇన్ టైంలో వాళ్ళు ఇన్ని డబ్బులు వేసుకొని వస్తేనే ఉద్యోగస్తులు అంటావు. ఎవరికి నువ్వు సమాధానం చెప్పేది? కాబట్టి టీజీపీఎస్సీకి మేము ఒకటే చెప్తున్నాం, నీకు చేత కాదు, నీ పనులను నువ్వు వదిలిపెట్టుకో, యూపీఎస్కి అప్పచెప్పుకో, అంతే. మరి ఈ 2 సెంటర్ల పరిస్థితి ఏందన్న? ఇప్పుడు మొత్తం అన్ని సెంటర్లు కలిపినా కూడా ఈ 2 సెంటర్లలో పాస్ అయిన మంది కంటే ఎక్కువనే ఉన్నారు వీళ్ళు. 2 సెంటర్లలో ఎట్లా పాస్ అయ్యారు వీళ్ళు? ఏ రకంగా జరిగింది అసలు? ఎగ్జామ్స్ కావచ్చు, ఈ మన వాల్యుయేషన్ కావచ్చు అన్న, అది మేము అడుగుతున్నాం. అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఎక్కడ కానీ ఇంతమంది రారు ఒకే సెంటర్లోకి వెళ్ళి. వాళ్ళు ఇచ్చిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన దాంట్లో దేశానికి మొత్తం ఎగ్జామ్ పెడితే హైదరాబాద్ సెంటర్ అంటే హైదరాబాద్ నుంచి, కానీ ఇక్కడ ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు? ఒక్క సెంటర్ నుంచి స్పెసిఫిక్ అయితే జనరలైజ్ ఎందుకు చేస్తున్నారు? అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళను క్వాలిఫై చేయడం కొరకే ఆల్ టికెట్స్ 2 ఇచ్చింది. ఆ 2 ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు వెరిఫికేషన్లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఎందుకు లేదని అడుగుతున్నాం. మరి దీని తర్వాత కూడా, ఈ ధర్నా తర్వాత కూడా స్పందన రాకుంటే ప్రభుత్వం నుంచి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ రోజు మేము సక్సెస్ అయినా ఫస్ట్ ఇదే చెప్పాలి. నువ్వు 100 మంది కన్నావు, 100 మంది కన్నా ఎక్కువ వస్తే కేసులు అన్నట్టు భయపెట్టించేటటువంటిది నువ్వు చేసుకున్నటువంటిది. ప్రభుత్వము మాకు అండగా ఉండేటటువంటి పోలీసుల ద్వారా మమ్మల్ని భయపెట్టిస్తుంది. పోలీసు వాళ్ళు కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. పాపం ఇవాళ కానిస్టేబుల్ ఉన్న వాళ్ళు రేపు గ్రూప్ 2 రావాలనుకుంటారు, ఇవాళ ఎస్ఐ ఉన్న వాళ్ళు గ్రూప్ 1 కావాలనుకుంటున్నారు. వాళ్ళ అక్క చెల్లెలు, వాళ్ళ భార్యలు అందరూ కూడా రాస్తున్నారు. వాళ్ళు పాపం కొట్టలేకున్నా కానీ వాళ్ళను ఇబ్బంది పెట్టి మాకు ఇబ్బందులు పెట్టి అలా చూస్తున్నది ఈ ప్రభుత్వం. దాన్ని విరమించుకోవాలి ప్రభుత్వం అని చెప్తున్నాం.